కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ బహిరంగ సవాల్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో ఉన్న 11 ఎకరాలు భూమిపై ఎటువంటి చర్చకైనా విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నానని గాంధీ ప్రకటించారు. 2009 నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు అరకపూడి గాంధీ ప్రకటించారు. 1991లో పట్టా భూమిని 9 మంది కుటుంబ సభ్యులు కలిసి కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో ఉందని, దీనిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావుకు అరకపూడి సమాధానం చెప్పారు. శాసనసభ్యులు హైడ్రా కూల్చివేతల మీద నిరసన తెలియజేయాలని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలని, పేద కుటుంబాలని ఇబ్బంది పెట్టకూడదని ఒక కాన్సెప్ట్తో యాత్ర చేయడం అనేది స్వాగతిస్తున్నాం. కానీ ప్రైవేటు భూముల దగ్గరకు వచ్చి ప్రైవేటు భూముల రేకుల మీద రాళ్లు కొట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఆ వచ్చిన శాసనసభ్యుల్లో కానీ, మాజీ స్పీకర్ గారు కానీ, మాజీ మంత్రి గారు కానీ వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. అది ఎంతవరకు మర్యాద, మంచి చెడు అనేది వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. దాంతోపాటు నేను గతంలో కూడా చెప్పా, నేను క్లారిటీగా ఉన్నా, స్వచ్ఛతగా ఉన్నా. రాజకీయాలలోకి వచ్చినాక ఎటువంటి భూమి నేను కొనలేదు. నేను కొన్నటువంటి భూమి 1991 పైసల పట్టి, పహాని, మోటేషన్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి 91 భూమి. నేను 91 కొనుక్కున్నటువంటి భూమిలో దాని తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రైవేటు భూమిలో మైనింగ్ పర్మిషన్ ఇస్తున్నట్టుగా 1996లో క్లారిటీగా, పట్టా భూమిలో ఇస్తున్నట్టుగా కూడా క్లారిటీగా బీఆర్ఎస్ పార్టీ సహచర శాసనసభ్యులు హైడ్రా కూల్చివేతల మీద నిరసన తెలియజేయాలని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలని, పేద కుటుంబాలను